నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తిరుమల తిరుపతిలలో పోలీసుల పటిష్ట భద్రత. క్రిస్మస్ సోదరులకు సీఎం శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా క్రిస్టియన్లకు చంద్రన్న కానుక పేరుతో నిత్యావసర వస్తువుల పంపిణీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు. నగరి ఎమ్మెల్యే రోజా తీరు జిల్లా ప్రజల పరువు తీసింది. ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాసులు. ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం. ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని వినియోగదారులకు జేసీ భరత్ నారాయణ గుప్తా పిలుపు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలి. బకాయిలు కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలి. రైతుల డిమాండ్. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతి తిరుమలకు రానున్న సందర్భంగా తిరుమల తిరుపతిలో పోలీసులు పటిష్ట భద్రతను చేపట్టారు. రాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్చే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 3 నెలల క్రితమే రాష్ట్రపతి తిరుమల, తిరుచానూరు, కపిల్ తీర్థం ఆలయాలను సందర్శించారు. తిరిగి 25వ తేదీన రానున్న సందర్భంగా పోలీసులు ఆ మార్గాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే 25వ తేదీన తిరుమలకు వస్తున్న రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. ఇదివరలో తెలిపిన సమాచారం ప్రకారం 12:30 తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 3:30 చేరుకునేలా మార్పు చేశారు. టీటీడీ నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లాలోని వేద పాఠశాల ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో 3:30 తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని బస చేసి మర్నాడు ఉదయం స్వామివారి దర్శనానంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అర్బన్ ఎస్పీ ఆధ్వర్యంలో గురువారం ట్రయల్ రన్ను నిర్వహించారు. మత సామరస్యాన్ని పాటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ కానుకలను గురువారం తిరుపతిలో పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం తిరుపతిలోని ఎస్బీఐ కాలనీ, యాదవ కాలనీ, ధనలక్ష్మి నగర్లలోని వారికి రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను చంద్రన్న క్రిస్మస్ కానుకగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ పంపిణీ చేశారు. సంక్రాంతిని చంద్రన్న కానుక పేరుతో హిందువులకు, రంజాన్ రోజున రంజాన్ టోఫీ కానుక పేరుతో ముస్లింలకు, అలాగే క్రిస్మస్ కానుక పేరుతో క్రిస్టియన్లకు అందజేసి సర్వమత సమానత్వాన్ని చాటుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా అన్ని వర్గాల వారు నిలవాలని కోరారు. క్రిస్టియన్లకు వచ్చేటువంటి ఏకైక పండగ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు క్రిస్టియన్లందరూ కూడా మరి చంద్రన్న కానికిస్తూ కందిపప్పు, శనగపప్పు, బెల్లము, నెయ్యి అన్ని నిత్యావసర వస్తువులంతా కూడా ఈరోజు గోధుమ పిండి అన్ని సరుకులంతా కూడా ఇచ్చి పామాయిల్ ఇవన్నీ కూడా ఇచ్చి పండగని సంతోషంగా జరుపుకునేదానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేదానికి కులాలు, మతాలు తేడా లేకుండా అందరూ అభివృద్ధి పదంలో నడిచేదానికి ఆ కలియుగ వైకుంఠ వాసుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన నైతిక బలాన్ని. రేణుగుంట మండలంలోని అన్నయ్య నగర్లో గురువారం స్థానిక క్రైస్తవులకు చంద్రన్న కానుక పథకం కింద కందిపప్పు, వేరుశనగపప్పు, నూనె, నెయ్యి, బెల్లం, గోధుమ పిండితో కలిపి 6 వస్తువులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునస్వామి నాయుడు, కన్నారెడ్డి, మహబూబ్ బాషా, కిరణ్, నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలన్నా ప్రజలన్నా వైసీపీ నాయకులకు పట్టదని, ప్రజా సమస్యల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని చట్టసభలో వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా ప్రజల పరువు తీసిందని టీడీపీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు అన్నారు. 5 రోజుల పాటు జరిగిన రాష్ట్ర శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే చట్టసభలో వ్యవహరించిన తీరు మహిళా లోకాన్ని అవమానం చేసేలా ఉందని అన్నారు. కాల్ మనీ, బాక్సైట్ వ్యవహారాలపై వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించకుండా సభను అడ్డుకుంటూ బహిష్కరించడంలో ప్రజల పట్ల వారికున్న విలువ ఎంతో స్పష్టమవుతోందని పేర్కొన్నారు. తిరుపతి విమానాశ్రయం మేనేజర్పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే
చెవిరెడ్లు దాడి చేశారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరంతా దౌర్జన్యాలు, అక్రమాలుగా ఉన్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నరసింహయాదవ్, బుల్లెట్ రమణ, మొన్రామయ్య, సిపాయి సుబ్రహ్మణ్యం, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. 50 కేసులు ఇప్పించండి, మా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మమ్మల్ని బాధల్లో ఉన్నారు, వాళ్ళకి సహకరించండి అని చెప్పి మాట్లాడాల్సినటువంటి శాసనసభ్యులు అవన్నీ కూడా వదిలిపెట్టి ఒక రాజకీయాలకు మాత్రమే మాట్లాడే విషయాన్ని మేము చాలా తీవ్రమైన విషయంగా భావిస్తున్నాం. దీనిపైన మేము ఖండిస్తున్నాము. ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదని 1 సంవత్సరం కాదు సస్పెన్షన్ అనేది. ఇటువంటి శాసనసభ్యులకి ఇటువంటి ప్రవర్తన నియమావళిని విరుద్ధంగా ప్రకటించిన వాళ్ళకి ఇంకా తీవ్రమైనటువంటి చర్య తీసుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు ఒక స్ఫూర్తి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి ఒక విలువ అనేది ఉంటుంది, మహాత్మా గాంధీజీ గారు ఇచ్చినటువంటి స్వతంత్రానికి ఒక విలువ అనేది ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు మాట్లాడుతూ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరించారని, రోజా నోటి దురుసుగా మాట్లాడుతూ సహచర దళిత ఎమ్మెల్యేలపై విరుచుకుపడడం శోచనీయమన్నారు. అంబేద్కర్ గారు ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్ర శాసనసభలో జరిగినటువంటి పరిస్థితులు కనుక చూస్తే చాలా దయమైనటువంటి పరిస్థితి. అందరూ కూడాను సభ్య సమాజము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ ఓట్లేసుకున్నటువంటి వ్యక్తులుగా శాసనసభలో ప్రవర్తించాల్సినటువంటి నియమావళి అనుకుంటున్నారు. ఆ నియమావళికి విరుద్ధంగా వినియోగదారులు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భరతనారాయణ గుప్తా అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాల్లో విరివిగా కల్తీలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తుల కొరత కారణంగానే కల్తీలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, తూనికలు కొలతల అధికారి శ్రీనివాసల నాయుడు, వినియోగదారుల సంఘ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మీద రిస్ట్రిక్ట్ ఉండాలండి. ఒకటి కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో తప్పే అధికారులు మేము మాకుండే స్టాఫ్తో కానీ లేదు మాకుండే ఫెసిలిటీస్తో కానీ మేము అందరి మీద యాక్షన్ తీసుకోవడం తప్పే. మొన్న మధ్య కాలంలో ఒక ప్రముఖమైన మ్యాగీ ఒక పెద్ద నూడిల్స్ కంపెనీని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేయడం జరిగిన తర్వాత మళ్ళీ ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏమైంది? ఈ విడిగా కొనిపడేసారు. ఎవడు తగ్గ సరే వాడు తప్పు చేశాడు కదా అని చెప్పేసి కొత్త గొప్ప మీరు ఆపినారు, రుమ్ము లేపారు. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ స్నాప్డీల్లో వాడు ఆఫర్ పెట్టాడంటే చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు ధర్నా చేపట్టారు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీలో వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని, 3 ఏళ్లుగా చెల్లించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు, కార్మికులు గురువారం ఆందోళన చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ కారుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు ప్రైవేటు ఫ్యాక్టరీల యజమానులకు అమ్ముడుపోయారని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతులు, కార్మికులు వాపోయారు. ఈ ఆందోళనలో చెరుకు రైతులు, ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత, రైతుల బకాయిలు వెంటనే, కార్మికుల జీతాలు వెంటనే, కార్మికుల జీతాలు వెంటనే, కార్మికుల జీతాలు వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి కేన్ లేదు, చెరకు లేదు, కాబట్టి ఆడితే నష్టం వస్తుంది అనే సందిగ్ధంలో ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెరుకు లేకుండా పోయే పరిస్థితి లేదు. ఎంత చెరుకు కావాలో అంత చెరుకు సప్లై చేసేదానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి రైతులకి బకాయిలు చెల్లించకపోయినా కూడా ఈ రోజు ఇప్పటికి కూడా చెల్లించాలని ఎవరు అడగటం లేదు. అదేవిధంగా కార్మికులు కూడా 5 నెలలు జీతాలు ఇవ్వాల్సి వచ్చినా కూడా వాళ్ళు అడగలేదు. మేము పనిచేసానికి సిద్ధంగా ఉన్నాము, మీ ఫ్యాక్టరీ తెరవండి అంటుంటే కూడా ప్రభుత్వం పెడచెవిని పెట్టి ఈ విధంగా మభ్యపెట్టి దాన్ని అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునేది లేదు. కపిలేశ్వరాలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కపిల్ తీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా 4వ రోజు స్వామి శివపార్వతుల అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పుష్కరంలో దెబ్బలపై ఊరేగించారు. అర్ధనారీశ్వరుడిగా శివపార్వతులు అధిష్ఠింపజేశారు. కపిల్ తీర్థం పుష్కరంలో 7 పర్యాయాలు తిరిగి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మిలాదున్ నబీ సందర్భంగా గురువారం తిరుపతిలో ముస్లిం వెల్ఫేర్ ఫౌండేషన్, ముస్లిం జేసీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, కాంగ్రెస్ నాయకులు మబ్బుదేవ నారాయణ రెడ్డి, భట్టు రవిశంకర్ రెడ్డి, అశోక్ సామ్రాట్, సిపిఎం నాయకులు నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంవీఎస్ మణి, ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డి, రాజేంద్ర, పొనీత, ఎస్కే బాబు హాజరయ్యారు. పార్టీలకు, మతాలకు అతీతంగా హాజరై అన్నదానం, వస్త్రదానం చేశారు. మహమ్మద్ ప్రవక్త గొప్ప మానవతావాది అని, దైవానుగ్రహం కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహోన్నత వ్యక్తి అని డాక్టర్ సుధారాణి తెలిపారు. మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో పయనిస్తూ సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని, ఆదర్శప్రాయమని కొనియాడారు. అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానించి ముఖ్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు పండుగలాగా ముఖ్యంగా ఒక సోదర భావం, కరుణకు, సామరస్యానికి ప్రతీకగా భారతదేశం అన్ని మతాలకు, అన్ని కులాలకు పుట్టినట్లు కూడా ఒక ముస్లిం పండుగ స్పెషల్లీ మన తిరుపతిలో అన్ని ముస్లిం పండుగలు కూడా ముఖ్యంగా హిందువులు ఎక్కువగా మనం చూస్తాం. ప్రవక్త జయంతిని మిలాదున్ నబీగా ముస్లిం సోదరులు జరుపుకుంటారని మహ్మద్ షఫీ ఖాదరీ తెలిపారు. మతం కన్నా మానవత్వం గొప్పదని, నమ్మిన ప్రవక్త దైవాంశలని ఆయన చూపిన బాటలో పయనిస్తున్నట్లు చెప్పారు. మీలాదున్ నబీ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు మీలాదున్ నబీ అంటారు. ప్రపంచంలో అందరూ శాంతిగా, సంక్షేమంగా ఉండాలనే ఒక మనస్ఫూర్తితో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పేదలకు బట్టల దానము, అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాము. మహమ్మద్ ప్రవక్త జీవిత కాలంలో 63 సంవత్సరాల బాహ్య జీవితము. మెగా కుటుంబానికి చెందిన యువ హీరో వరుణ్ తేజ్ తిరుపతిలో సందడి చేశారు. పూరి జగన్నాథన్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో సినిమా బృందం విజయయాత్రను చేపట్టింది. గురువారం లోఫర్ సినిమాలో నటించిన హీరో వరుణ్ తేజ్, దర్శకులు పూరి జగన్నాథులు తిరుపతిలో అభిమానులతో సందడి చేశారు. తిరుపతిలోని జయశాం థియేటర్లో లోఫర్ సినిమా బృందం సందడి చేశారు. అభిమానులతో తమ అనుభూతిని పంచుకుంటూ సినిమా విజయవంతం చేసినందుకు అభిమానులకు వరుణ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మేయర్ దంపతుల హత్య కేసులో ముద్దాయిని కటారి అనుచరులు చితకబాదారు. దాంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొగిలి గురువారం చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ విషయం తెలిసిన కటారి అనుచరులు, బంధువులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆందోళనకారులను తరిమి నిందితుడి మొగిలయ్యను 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న ఓం శక్తి భక్తుల బృందం బస్సు ప్రమాదానికి గురైంది. ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. వారంతా తిరుపతి వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్కు చెందిన 37 మందితో కూడిన ఓం శక్తి మాల ధరించిన భక్తులు మేల్మర్వత్తూరులో గల అమ్మవారి దర్శనార్థం తిరుపతి నుండి ఓ బస్సులో బయలుదేరారు. అయితే కంచి సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీదేవి అనే 12 సంవత్సరాల బాలిక మృతి చెందింది. అలాగే మరో 20 మంది గాయపడ్డారు. బస్సు బోల్తా పట్టడంతో డ్రైవర్ పరారయ్యాడని బాధితులు తెలిపారు. 2008లో 80 లక్షలు అప్పుగా తీసుకుని 2013 వరకు 3 కోట్లకు పైగా వడ్డీ చెల్లించానని, ఇంకా 1 కోటికి పైగా అప్పు ఉన్నానని దామోదర్ రెడ్డి అనే వ్యాపారి వేధిస్తున్నాడని అక్కారంపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి విలేకరుల సమావేశంలో వాపోయారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తాను తనఖా పెట్టిన 71 సెంట్ల భూమిని ఆ దామోదర్ రెడ్డి తిరిగి రిజిస్ట్రేషన్ చేయడం లేదని అడిగితే దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ జీపు డ్రైవర్ అయిన దామోదర్ రెడ్డి 7 కోట్లకు పడగలెత్తి వడ్డీలతో సామాన్యుల నడ్డి విరుస్తున్నాడని మరో బాధితుడు పొత్తూరు శ్రీనివాస నాయుడు పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. దామోదర్ రెడ్డి, నువ్వు ఎన్ని వేల కోట్ల సంపాదించో, లాస్ట్ లో నువ్వు చనిపోయినప్పుడు మోయడానికి 4 మనుషులు కావాలా? నీకు ఒక్కరు కూడా రారు. నేను చెప్తున్నా, కావాలంటే ప్రూవ్ చేస్తారు. అది ఎవరినైనా అడగండి. దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు బాధితులు దయ ఉంచి మీరందరూ వచ్చి భయపడద్దండి. ఎస్పీ గారి దగ్గరికి రండి. వీలు కాలేకపోతే మన ఎమ్మెల్యే సుగనమ్మ గారి దగ్గరికి వెళ్దాము. ఏమే మా డీజీపీ దగ్గరికైనా పోవడానికి రెడీ. తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశాము. టోటల్ స్టేట్ లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో కాపీ టు ప్రతి ఒక్కరికి పెడుతున్నాము. అతను డబ్బున్నవాడు, మేము డబ్బు లేని వాళ్ళం. నువ్వు స్టేషన్లు అవి ఇవి మేనేజ్ చేయొచ్చు. సిఐ గారు చాలా స్ట్రిక్ట్ అయినటువంటి సిఐ గారు, అలిపిరి సిఐ గారు, మా అదృష్టము. ఆయన 1 రూపాయి లంచం తీసుకుంటే మనస్తత్వం లేదు. మాకు న్యాయం చేస్తాడని ఇప్పుడే. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని స్వామిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అన్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎస్పీ శైలజకు దర్శన సదుపాయాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని పేర్కొన్నారు. అలాగే మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠాధిపతి అయిన సుచేంద్ర తీర్థ స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీ ఆలయ మహాద్వారం వద్దకు రాగానే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. క్రైస్తవ సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలకు తిరుపతిలోని పలు చర్చిలు సిద్ధంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్, మేరీ మాతా చర్చ్, ఈస్ట్ మిషన్ కాంపౌండ్, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ సంబరాలకు చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలు, బెలూన్లు, వివిధ రకాల పుష్పాలతో చర్చిలు కొత్త శోభను సంతరించుకున్నాయి. యేసుక్రీస్తు చిత్రపటాలు, శిలువ బొమ్మలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిలో భక్తులు ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. God bless you all. Happy Christmas and Happy New Year. God bless you. క్రిస్మస్ గురించి 2 మాటలు. క్రిస్మస్ అంటే ఏమి? క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము. క్రీస్తు ప్రభు మన వలె ఈ లోకంలో జన్మించారు, మన వలె ఈ లోకంలో జీవించారు, మన వలె ఈ లోకంలో కూడా ఆయన మరణించారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ జన్మదినమును మన వలె జన్మించిన ఆ ప్రభుని మనము ఆరాధిస్తాము. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి నగర వీధిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు శ్రీనివాస్ చేతులు కాళ్లు కట్టి కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లాడ్జ్ సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు హత్య కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎంఆర్పల్లిలోని శ్మశాన వాటిక కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పల్లిలోని శ్మశాన వాటికను కబ్జా చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఆర్పల్లి ధనలక్ష్మీనగర్ ప్రజల కోసం ప్రభుత్వం 36 సెంట్ల భూమిని శ్మశాన వాటికగా కేటాయించడం జరిగిందని, అందులో ఇప్పటికే 8 సెంట్లు కబ్జాకు గురికాగా 28 సెంట్ల భూమిని బీసీ సంఘానికి చెందిన ఓ నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత ఆరోపించారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కబ్జాదారులు సుబ్రహ్మణ్యాచారి అలియాస్ ఆల్మండ్ రాజు వారి స్థలానికి శ్మశానం నుంచి దారి వదలాలి అనే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టనీయకుండా రౌడీలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పనిచేసే వారిని బెదిరియటం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులందరూ మూకమ్మడిగా కలిసి వచ్చారు ముందుకి కాంపౌండ్ వాళ్ళు కట్టేందుకు. వర్గ విభేదాలు లేకుండా, పార్టీ విభేదాలు లేకుండా అందరూ కలిసి ముందుకు వచ్చారు. కానీ గ్రామస్తులను కూడా రౌడీలు బెదిరియటం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేదానికి చూస్తారా? ఆ కబ్జాదారులకు ప్రభుత్వం అండగా నిలబడతా ఉందా? దీన్ని బట్టి అనిపిస్తుంది నాకు. ప్రజల కోసం కేటాయించిన శ్మశాన వాటికను కబ్జా చేయడానికి ప్రయత్నించడం దారుణమని టీడీపీ నాయకులు చిన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ 8,25,000తో శ్మశాన ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపడితే రౌడీలను పెట్టి పనులు నిలుపుదల చేయించడం సరైంది కాదన్నారు. ప్రహరీ గోడ నిర్మాణం పనులు వేగవంతం చేసి శ్మశాన వాటికను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వచ్చి కొందరిని బెదిరించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ముత్యాడిపల్లిలో ఊరిలో ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పెద్దవాళ్ళు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా వచ్చి ఒక మంచి పని జరుగుతూ ఉంటే దానికోసం ప్రతి ఒక్కరు సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఎంత తొందరగా అయితే ఈ శ్మశానానికి సంబంధించి కాంపౌండ్ నిర్మాణం ఉందో, ఇది దాదాపుగా ఒక 2-3 వార్డులకు సంబంధించి వ్యక్తులందరూ కూడా ఎవరైనా చనిపోయినప్పుడు గత 40 సంవత్సరాలుగా వాడుకుంటున్నారు. కాలక్రమేణా ఈరోజు ఒక కాంపౌండ్ నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని కొందరు వ్యక్తులు దుర్దశ అడ్డుకుంటున్నారు, కోర్టుకు పోయి. దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ రోజు మేము చెప్తున్నాం, దయచేసి దీని మీద స్పందించి ఎంత వీలైనంత తొందరగా ప్రభుత్వం అనుమతి. సుధహా లిటిల్ సిటిజన్ స్కూల్ విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ బాగా రాణిస్తున్నారని ఆ పాఠశాల కరెస్పాండెంట్ తెలిపారు. 69వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో చిత్ర ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో సుధహా లిటిల్ సిటిజన్ స్కూల్ విద్యార్థులు 7 మంది గోల్డ్ మెడల్స్ ను సాధించారు. విజేతలను ఆ పాఠశాల కరెస్పాండెంట్ అభినందించి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ వివిధ రంగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పాఠశాలకు మంచి పేరును తీసుకువస్తున్నారని కరెస్పాండెంట్ సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ విద్యా సంస్థల్లో యోగా శిక్షణా తరగతుల పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ డబ్బులు వసూలు చేస్తూ వ్యాపార ధోరణి అవలంబిస్తోందని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని హిందూ చైతన్య సమితి నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో హిందూ చైతన్య సమితి నాయకులు మాట్లాడుతూ సేవా దృక్పథంతో టీటీడీ విద్యా సంస్థల్లో యోగా శిక్షణా తరగతులను నిర్వహించాలని అధికారులు అనుమతించారు. అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యాపార దృక్పథాన్ని అవలంబిస్తూ శిక్షణ పొందే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్వీయూలో నూతనంగా ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానాన్ని రద్దు చేయాలని హిందూ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఓంకార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జరపాలని కానీ నిర్వహించాలని కానీ ఎవరు కూడా కోరలేదు, అడగలేదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి 428 మంది లెక్చరర్లు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు చేస్తున్నటువంటి యోగా మరియు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే, పబ్లిక్ గానే ఈరోజు అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు అందరూ కూడా అంగన్వాడీ వర్కర్లపై దాడి చేయడమే కాక వారిని విధుల నుండి తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గురువారం తిరుపతిలో ధర్నా చేశారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేసిన అంగన్వాడీ కార్మికులను విధుల నుండి తొలగించాలన్న ప్రభుత్వ వైఖరిని వారు తప్పుపట్టారు. అంగన్వాడీల పట్ల కక్ష సాధింపు చర్యలు తగదని అన్నారు. అంగన్వాడీల నిరసన కార్యక్రమానికి ఏఐటీసీ, సిఐటియు, కార్మిక సంఘ నాయకులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు.
మా అంగన్వాడీ వర్కర్ పై మా జోలికి వస్తే గతంలో ఏ విధంగా నువ్వు ఇంటికి పోయావో ఇది 2 ఏళ్లు పూర్తి కాకనే నువ్వు మధ్యలో మళ్ళీ ఇంటికి పోతావనేసి మేము ఒకసారి హెచ్చరిస్తున్నాం. అది కాకుండా ఈరోజు అంగన్వాడీ వరకు క్షేత్రస్థాయిల వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పిఎల్ఓ పని నుంచి ఒక సర్వేల వరకు అన్ని పనులకు ఆధారపడింది మండల స్థాయిలో ఉండేది ఏకైక అంగన్వాడీ కార్యకర్త తప్ప నీకెవ్వరు లేరు. నీ చేసే సభలకు కానీ అన్నిటికీ వచ్చే అంగన్వాడీ కార్యకర్తే. కాబట్టి మా జోలికి వస్తే మాత్రము మేము ఊరుకునేది లేదు. ఈ వెంటనే ఈ జీవాను నువ్వు ఉపసంహరించుకోవాలి. జిల్లాలో క్రిస్మస్ వేడుకలకు చర్చిలన్నీ సుందరంగా రూపుదిద్దుకొని విద్యుత్ దీపకాంతులతో శోభిల్లుతున్నాయి. జిల్లాలోని తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి ప్రధాన నగరాల్లో 100 ఏళ్ల క్రితం నిర్మించిన చర్చిలు మొదలుకొని ఇటీవల నిర్మించిన చర్చిల వరకు అన్నింటినీ అత్యంత సుందరంగా రంగులు అద్ది విద్యుత్ దీపాలతో అలంకరించి చూపర్లను కనువిందుగొలిపేలా ఏర్పాటు చేశారు. 1907లో నిర్మించిన పుత్తూరులోని జర్మనీ మిషన్కు చెందిన సెయింట్ లూథరన్ చర్చిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్టియన్ సోదరులు, మత ప్రబోధకులు క్రిస్మస్ వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శ్రీవారికి 10 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ అధికారులకు అందజేశారు. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి డాక్టర్ అరుణ అలాగే ఆమె కుమార్తె ఉమాశంకర్లు గురువారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంకు చేరుకున్నారు. 10 లక్షల రూపాయలను గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాలను చెక్కు రూపంలో టీటీడీ చైర్మన్ కార్యాలయంలోని ఏఈఓ భాస్కర్ కు అందజేశారు. అవినీతి రహిత సమాజం కోసం దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ నాయకులు రంజిత్ కుమార్ అన్నారు. చంద్రగిరి బాలుల కళాశాల ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఢిల్లీలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెచ్చిమీరుతోందన్నారు. అవినీతిని రూపుమాపడం కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందని, అందుకే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు పార్టీని విస్తరింపజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్, తులసిరాం, ప్రసాద్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని చెప్పి ఆందోళన చేపట్టబోతున్నాం. అందుకనే విద్యార్థుల్ని, యువకుల్ని, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్ని సన్నిధం చేయడంలో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి, గతంలో చూసాం మనం ఏదన్నా ఒక చేనేత కళాకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసమే లేపాక్షి విక్రయశాలలు ఏర్పాటు చేస్తున్నామని లేపాక్షి హస్తకళ మేనేజర్ దేవేంద్ర కుమార్ అన్నారు. తిరుపతి సింధూర కళ్యాణ మండపం నందు గురువారం ఈ కాటన్ మరియు సిల్క్ మేళా 2015 మేనేజర్ దేవేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేళా 24వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు జరుగుతుందన్నారు. సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకు కాటన్ మరియు సిల్క్ వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లేపాక్షి విక్రయశాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ ప్రదర్శన స్పెషల్ డిస్కౌంట్ కూడా అలౌట్ చేసి ఉన్నాము. ఈరోజు 24/12/2015 నుండి 10/1/2016 వరకు జరుగును. ఇక్కడ చేసినటువంటి కళాకారులు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు వాళ్ళ సిబ్బంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రానికి 45,822 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులోని వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 3 అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం ఆర్జిత సేవా టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. కాగా గురువారం తిరుమలకి వచ్చిన భక్తులు 54,50,000 రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, విద్యాదానం, శంకర నేత్రాలయం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 68, 11 గంటలకు 96, 12 గంటలకు 118, 1 గంటకు 131, 2 గంటలకు 147, 3 గంటలకు 167, 4 గంటలకు 179, 5 గంటలకు 187, 6 గంటలకు 196, 7 గంటలకు 205 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,530 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,387 రూపాయలు. వెండి 1 కిలో ధర 34,055 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 36.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తిరుమల తిరుపతిలలో పోలీసుల పటిష్ట భద్రత. క్రిస్మస్ సోదరులకు సీఎం శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా క్రిస్టియన్లకు చంద్రన్న కానుక పేరుతో నిత్యావసర వస్తువుల పంపిణీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు. నగరి ఎమ్మెల్యే రోజా తీరు జిల్లా ప్రజల పరువు తీసింది. ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాసులు. ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం. ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని వినియోగదారులకు జేసీ భరత్ నారాయణ గుప్తా పిలుపు. ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలి. బకాయిలు కార్మికుల వేతన బకాయిలు చెల్లించాలి. రైతుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.